నాకు కావలసింది నాకు దక్కడముదా ముఖ్యం. ఓ కళ్యాణముదా చేసుకుంటివా? రొంబ సంతోషం శ్రీగరా. చాలా మంచి పనిదా చేస్తివి. మేడ్ ఫర్ ఈచ్ అదర్. చూడటానికి ముద్దుగా ఉంటివి. ఏమిదా నీ పేరు? అర్చన. నైస్ నేమ్. ఇదిగో అర్చన, నీ కణ్వనికి చెప్పు. బెదిరిస్తున్నావా? అన్ననన్ననన్నన్నా సత్యముదా చెప్పుసుంటిని శ్రీగర. నాకు కావలసినది నీ దగ్గరే ఉందని ఎనకు తెలియం. దానికోసం ఎంతైనను తెగిస్తును, ఎక్కడైనను కనిపెడుదును, విడిసిపెట్టను. వస్తా వస్తా వస్తా. ఏమండి? ఏంటండి ఇది? ఏమనుకున్నాం? ఏం జరుగుతుంది? ఇలా వచ్చింది, ఏదితో మాట్లాడింది, అలా వెళ్ళిపోయింది. ఎవరండి? ఎవరండి ఆవిడ? చెప్పండి. ఆమె మాటల్లో ఏదో ఆంతర్యం ఉంది. ఎందుకలా మాట్లాడుతుంది? ఎవరావిడ? మిమ్మల్ని నిలదీస్తుంది. ఆవిడ పేరు ఆనందవల్లి. రేణుకు పెంపుడు తల్లి. రేణు అమ్మ నాన్న చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళం. రేణు పుట్టగానే కొన్నాళ్ళకి దురదృష్టవశాత్తు తల్లి చనిపోయింది. రేణు ఎదుగుతుంది. ఎంతో అల్లారు ముద్దుగా పెరిగిన రేణుకి అన్నీ ఉన్నాయి. ఆస్తి, అంతస్తు, డబ్బు, హోదా. కానీ ఆలనా పాలనా చూసే అమ్మ మాత్రం లేదు. తల్లి లేని బిడ్డ గూడు లేని పక్షి లాంటిది. స్థిరత్వం ఉండదు. రేణులో ఏదో మార్పు, మొండితనం, అహంకారం, నేనే అన్న భావన రేణుకు అలవాటవుతున్నాయి. రేణు తండ్రి ఆలోచనలో పడ్డాడు. రేణు అందరి ఆడపిల్లల్లా సంస్కృతి సాంప్రదాయాలతో పెరగాలి అంటే ప్రేమగా పెంచి రేణు బాగోగులు చూసుకునే వాళ్ళు కావాలి అనుకున్నాడు. అదే సమయంలో ఆనందవల్లిని రేణుకి గార్డియన్గా నియమించాడు. ఆనందవల్లి రేణుని బాగా చూసుకుంటుంది. అర్చన చేయండి పూజారి గారు. దంపతుల పేరు చెప్పండమ్మా. శ్రీకర్ అర్చన. కాదు పూజారి గారు, అర్చన మా పేరు మీద కాదు, రేణు అనే పేరు మీద అర్చన చేయండి. రేణు ఈ పేరు కష్టానికి మారు పేరైంది. తెలియకుండానే ఆ అమాయకురాలని ఓ ఆపద చుట్టుముట్టింది. పగబట్టిన కాలం ఆ ఆపదలో నా భర్తని కూడా భాగస్వామిని చేసింది. నిన్ను శరణు కోరితే ఎంతటి కష్టమైనా మాయమవుతుంది అంటారు. నిన్ను వేడుకుంటే ఎంతటి ఆపదైనా అడిగంటిపోతుంది అంటారు. నా ఆశ, నా ధ్యాస, నా శ్వాస అన్నీ నా భర్తే. అర్చన, ఏంటండి? నాకు ఆఫీస్ టైం అవుతుంది, నేను బయలుదేరుతాను. అలాగేనండి. అర్చన, రేణు జాగ్రత్త. రేణు, ఇంకా ఆకలేయట్లేదా? ఒక్కసారి ఆకలేస్తుందని చెప్పొచ్చుగా. ఇప్పుడే వస్తాను. హలో, ఎవరు? అర్చనా, నాను. నువ్వు నిజం తెలుసుకోవడానికిదా సాయంగా చేస్తుని మరసిపోయినావా? ఏం కావాలి? సత్యముదా తెలుసుకుని నీ జీవితముదా బాగు చేసుకుంటావని అనుకుంటుని, కానీ నువ్వుదా రొంబ సేవలు చేస్తుంటివే. ఏమిది?